కేవలం ఈ పథకం కోసమే కాదు కానీ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఫర్ సేల్ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఫర్ సేల్ పెట్టేసినాడు. సో దాని నుంచి ఏదన్నా తీసి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా మా పార్టీ వాదన అదే. మేము దగ్గర దగ్గర ఎవ్రీ ఇయర్ ఈ పథకాలు ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి అంటే 70,000 కోట్ల దాకా అవుతుంది. అది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ చూసుకొని ఆదాయాలు చూసుకుంటే ఆ పథకాలు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మేము అట్లా నోటికొచ్చినట్టు చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు నోటికొచ్చినట్టు చెప్పి ఈరోజు ఎప్పుడైతే హామీలు అమలు చేయాలనుకున్నప్పుడు వచ్చేకల్లా రాష్ట్రాన్ని అమ్మేయాలా, ఇది అమ్మేయాలా అనేది చెప్తున్నాడు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఫార్ సేల్ పెట్టేసింది. దాంట్లో భాగంగానే మొన్న కూడా చూసినాము 1,90,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఏపీఎండిసికి సంబంధించినవి కూడా కేవలం ఒక 9,000 కోట్ల కోసం ఈ మైన్స్ అన్ని కూడా గ్యారంటీగా పెట్టే సందర్భం కూడా చూడడం జరిగింది.